ఆ దేవుణ్ణి మన గుండెల మీద పెట్టుకున్నాడు. ప్రభు పిల్లలు ప్రాకారం గల పట్టణముగా కనిపించాలంటే జీవితాలను దేవుని కొండల మీద కట్టుకునాలి. ఆ దేవుణ్ణి మన గుండెల మీద పెట్టుకునాలి. దైవ సామ్రాజ్య నిర్మాణంలో అడవులు నరుకున్నప్పుడు, ఆలయాలు నిర్మిస్తున్నప్పుడు, దైవ సామ్రాజ్య నిర్మాణంలో అడవులను నరుకుతున్నప్పుడు, ఆలయాలు నిర్మించినప్పుడు మన చేతుల్లో గొడ్డళ్ళు జారిపోవచ్చు. ఎలీషా దేవుణ్ణి అడగండి, వెలిగి పెడతాడు. వాటిని బాగా కడిగి సామర్థ్యానికి పదును పెడతాడు. ఎలీషా దేవుణ్ణి అడగండి, వెలిగి పెడతాడు. వాటికి బాగా పదును పెట్టి చేతికి అందిస్తాడు. శత్రువుతో భయానక భీకర యుద్ధ సమయాల్లో సౌలు వలె తొందరపడవద్దు. శత్రువుతో పోరాడు భయానక భీకర యుద్ధ సమయాల్లో సౌలు వలె తొందరపడవద్దు. సామ్రాజ్యాలను కోల్పోవద్దు. సమూయేలు దేవుని కొరకు కనిపెట్టి ఉండండి. ఆయన తప్పక వస్తాడు. శత్రు దారి నుంచి నిన్ను రక్షిస్తాడు. ఇన్నేళ్లుగా నిర్మించబడిన ఇమ్మానుయేలు గృహాన్ని ప్రేమతో నింపండి. ప్రేమలో బ్రతకండి. ఇన్నేళ్లుగా నిర్మించబడిన ఇమ్మానుయేలు గృహాన్ని ప్రేమతో నింపండి. ప్రేమలోనే బ్రతకండి. బంధాలు, సంబంధాలు, దైవ సంబంధమైన అనుబంధాలు, దైవ సంబంధమైన అనుబంధాలు సునిశ్చితమైన దారాలు. వాటిని తెగిపోకుండా మగ్గాలుగా నేయండి. అవసరం అనుకుంటే నోళ్లకు చిక్కాలు వేయండి. తెగిపోకుండా మగ్గాలుగా నేయండి. అవసరం అనుకుంటే నోళ్లకు చిక్కాలు వేయండి. యజమాని అజమాయిషులో ఎదుగుతూ వెళదాం. ఎదిగిన కొలది ఒదుగుతూ బ్రతుకుదాం. జాగ్రత్త సుమ. దేవుని కొరకు శ్రేష్ఠులుగా బ్రతుకుదాం. జ్యేష్ఠులుగా నిలబడదాం. దేవుని దృష్టిలో ఇష్టలుగా కనబడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. నా ప్రభు రక్షకుడైన యేసు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. While we celebrate 16 years of the formation of the Emmanuel House of Worship, ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ సంఘము ఏర్పడి 16 సంవత్సరాలు మనం జరుపుకుంటుండగా it's important to look ahead and see what God has planned for us. మనకు ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు మనకి ఏమి నిర్ణయించాడో అది చూడడం చాలా ప్రాముఖ్యం. Not only as a church but also as individuals. సంఘంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మనం అది చూడడం ముఖ్యం. It's important to grow in numbers as a church. సంఘంగా మనం సంఖ్యలో ఎదగడం కూడా ప్రాముఖ్యమే. But it's very, very important to grow individually in the knowledge of God. అంత మాత్రమే కాదు కానీ వ్యక్తిగతంగా దేవుని జ్ఞానంలో ఎదగడం కూడా చాలా ప్రాముఖ్యం. And as we yield to Christ completely, He will keep on changing us to become more and more like Jesus. మనము క్రీస్తుకు అప్పగించుకునే కొద్దీ మనము దినదినము కూడా యేసు ప్రభువారి సారూప్యంలోకి ఎదగడానికి ఆయన సహాయం చేస్తారు. And this morning I'm going to speak about this transformation of our lives. ఈ ఉదయకాలము నేను మన జీవితాల పరివర్తన గురించి, రూపాంతరం గురించి నేను మాట్లాడబోతున్నాను. And how even as we yield to Christ completely and depend upon God's resources, He will keep on changing us to become more and more like Jesus. మనం యేసుక్రీస్తు వారికి సంపూర్ణంగా మనం లోపర్చుకుంటూ ఆయన మాటకు మన విధేయత చూపుతూ ఉంటే మనల్ని అనుదినం ఆయన మారుస్తూ ఉంటాడు. And this morning we're going to consider one specific aspect of change. ఈ ఉదయకాలం మనం ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి ఒక మార్పు మీద మనం గమనించుదాం. Which is a prerequisite for life change. అది మన జీవితానికి మార్పుకు సంబంధించినటువంటి. And that is change of our minds. అది మన మనస్సు యొక్క మార్పు గురించి. In 2 Corinthians 5:17 Paul writes. 2 కొరింథీ పత్రికలో పౌలు ఇలా రాస్తాడు. Chapter 5 verse 17. 5వ అధ్యాయం 17వ వచనంలో, If any man be in Christ, he is a new creation. The old is gone and the new has come. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. So when we are in Christ, కాబట్టి మనం క్రీస్తులో ఉన్నప్పుడు, when we are Christian and we are living a life in tune to the Lord, మనం క్రైస్తవులుగా ఉంటూ దేవునితో అనుబంధం కలిగి జీవిస్తా ఉన్నప్పుడు, then we will be a new creation. మనము నూతన సృష్టిగా మారతాం. Now in the letter of Paul to the Ephesians, he explains about
what the old life is, what the new life is. ఎఫెసీయులకు పౌలు రాసినటువంటి పత్రికలో మన పాత జీవితం ఎలా ఉందో కొత్త జీవితం ఎలా ఉండాలో చెప్తారు. And what must happen before the old becomes new. పాత జీవితం కొత్తదిగా మారడానికి ముందు ఏం జరగాలో కూడా ఆయన చెప్తారు. In Ephesians chapter 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22nd verse talks about the old life. 2వ వచనం నుండి పాత జీవితం గురించి మాట్లాడుతుంది. The 24th verse talks about the new life. 24వ వచనము నూతన జీవం గురించి మాట్లాడుతుంది. And 23rd verse talks about what must happen before the old becomes new. 23వ వచనం పాత జీవితం కొత్తగా మారడానికి ముందు ఏం జరగాలో అని చెప్తుంది. Let's look at all these three verses. అవన్నీ కూడా 3 వచనాలు చూద్దాం. From verse 22, 22వ వచనం నుండి the Apostle Paul writes అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తున్నాడు. to the Ephesian church, ఎఫెసీ సంఘానికి, you were taught with regard to your former way of life to put off the old self which has been corrupted by deceitful desires, to be made new in the attitude of your minds, and to put on the new self created to be like God in true righteousness and holiness. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుండి చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. So the 22nd verse talks about the old life. 22వ వచనం పాత జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. 24th verse talks about the new life which is going to be like God in true righteousness and holiness. 24వ వచనమేమో దేవుని స్వభావము నవీన స్వభావం ధరించుకున్నటువంటి జీవితం గురించి మాట్లాడుతుంది. Meaning we got to imitate the life of God which is exemplified in the life of Jesus Christ. చాలా మంది యేసు ప్రభువులో ఉన్నటువంటి మాదిరికరమైనటువంటి దేవుని జీవితాన్ని అనుకరించమని చెప్తుంది. Verse 23 says to be made new in the attitude of your minds. అయితే 23వ వచనం మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడి ఉండండి అని చెప్తుంది. Romans chapter 12 verse 2 says, రోమా పత్రిక 12:2 ఇలా చెప్తుంది. do not conform any longer to the pattern of this world, but be transformed by the renewing of your minds. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబట్టు వలన రూపాంతరం పొందుడి. There's no change of life without a change of mind. మనస్సు మారకుండా జీవితం అనేది మారదు. The Bible says in the book of Proverbs chapter 23 verse 7, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం చెప్తా ఉంది. as a man thinks, so is he. మనుషుని ఆలోచన ప్రకారమే అతను జీవిస్తాడు అని చెప్తుంది. If you long to be like Jesus, నువ్వు గనుక యేసు ప్రభువారి లాగా ఉండాలని ఆశిస్తే, you want to imitate the life of Christ. క్రీస్తు జీవితాన్ని అనుకరించాలని నువ్వు In అనుకుంటే, fact, Bible says in 1 John 2:6, నిజానికి 1 యోహాను 2:6లో దేవుని వాక్యం చెప్తా ఉంది. whoever claims to live in him must walk as Jesus did. ఆయన ఎందు ఉన్నానని అనుకున్నవాడు యేసు వలె జీవించాలి. If you claim to be in Jesus, నువ్వు గనుక యేసులో ఉన్నానని అనుకుంటే, we must walk as Jesus did. యేసులాగా మనం నడవాలి. In Colossians 3:17 Paul writes, కొలస్సీయులకు 3:17లో పౌలు రాస్తా ఉన్నాడు. in verse 17, 3rd chapter verse 17, Muda. whatever you do in word or deed, do it in the name of the Lord Jesus Christ. మీరు ఏది చేసినను 3వ అధ్యాయం 17వ వచనం, మీరు ఏది చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తము ఆయన పేరిట చేయుడి. That's a calling for every Christian. అది మన ప్రతి క్రైస్తవుడికి ఉన్నటువంటి పిలుపు. So you want to be like him, ఆయనలాగా ఉండాలంటే you must think like him. ఆయనలాగా ఆలోచించాలి. Now the Apostle Paul wrote to the Corinthians అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ in 1 Corinthians 11 chapter verse 1, మొదటి కొరింథీ 11:1లో ఇలా రాస్తారు, follow me as I follow the Lord. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి. He's openly telling the church, you follow me as I follow Christ. ఆయన బహిరంగంగా సంఘానికి చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని. In fact, in 4th chapter verse 16-17 of the first letter he writes, I urge you to imitate me. 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, నన్ను అనుకరించండి అని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటాడు. Timothy will remind you about my way of life in Christ Jesus, which agrees with what I teach everywhere in every church. ప్రతి సంఘంలో ప్రతి చోట నేను బోధించే బోధకు అనుకూలంగా నేను ఎలా జీవిస్తున్నానో ఆ విషయాలన్నీ గురించి మీకు తిమోతి బోధిస్తాడు. Here was a man who at one time was a violent man, a persecutor, a blasphemer.
ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరంటే ఒకప్పుడు చాలా దోషకుడుగా హింసించేటువంటి వాడు, ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి But వ్యక్తి. he was transformed by the power of God. అయితే దేవుని శక్తి చేత ఇతను రూపాంతరం చెందాడు. To Titus he wrote in Titus chapter 3 verse 3. తీతుకు 3వ అధ్యాయం 3లో తను ఇలా రాస్తాడు. Verse 3 to 8. 3 నుంచి I'll quote all the verses. yes. The third chapter of Titus 3 to 8, Paul writes, at one time we too were foolish, disobedient, deceived, enslaved by all kinds of passions and desires, living in malice and envy, being hated and hating one another. But when the kindness and love of God our Savior appeared, He saved us, not because righteous things we have done, but because of His mercy. He saved us through the washing of rebirth, renewed by the Holy Spirit, whom He poured out upon us generously through Jesus Christ our Lord, when having justified by grace, we may become heirs, having the hope of eternal life. And verse 8 he says to Titus, I want you to stress these things. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఎందుకనగా మనం కూడా మనకు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమైండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినప్పుడు ద్వేషించు ఉంటుంది గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యందు ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణను బట్టి దానికి వారసులమొకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. 8వ వచనంలో, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సు ఉంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచియు మనుషులకు ప్రయోజనకరములైనవి గాని. Now Paul talks about his past life to Titus పౌలు గత జీవితం గురించి తీతుతో మాట్లాడుతూ and ఉన్నాడు. how he was saved. తను ఎలా రక్షణ పొందాడో Now, చెప్తున్నాడు. saving means deliverance. రక్షణ అంటే విడుదల. He was rescued from his past life గత జీవితాల నుంచి విమోచించబడ్డాడు and the తను. Lord transformed him ఆ తర్వాత దేవుడు ఆయన నూతన పరిచాడు. by the grace of God. దేవుని కృప చేత తను నూతన పరచబడ్డాడు. And God's grace is available for every Christian, అయితే దేవుని for కృప every human being in fact. దేవుని కృప ప్రతి క్రైస్తవుడికి ప్రతి మానవుడికి కూడా అందుబాటులో ఉంటుంది. And God shows no favoritism. దేవుడు ఎవరికి కూడా పక్షపాతం చూపించేటువంటి వాడు కాదు. Ephesians chapter 6 verse 9 says, with God there is no favoritism. చూడండి, ఎఫెసీ 5:6 ఉంటుంది, దేవుడు ఎవరికి కూడా పక్షపాతం చూపించేవాడు కాదు. So Saul could be transformed to become Paul సౌలు పౌలుగా రూపాంతరం చెందాలంటే in terms of life transformation. జీవితము పరివర్తన చెందడం అనేటువంటి విషయంలో You and me can be transformed. నీవు నేను కూడా మారగలం. Because we can receive grace for transformation the same way he received grace for transformation. పౌలు ఎలా నూతన పరచబడడానికి కృప పొందాడో మనం కూడా నీవు నేను కూడా ఆ కృపను పొందగలం. That's why he says, follow me as I follow the Lord. అందుకనే తను అంటున్నాడు, నేను ప్రభువును వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించండి అంటున్నాడు. But one key to Paul's transformation was the transformation of the mind. అయితే పౌలు పరివర్తనలో జరిగినటువంటి ఒక మూలము ఏంటంటే మనసు రూపాంతరం చెందడం. In 1 Corinthians 2:16 Paul writes, we have the mind of Christ. చూడండి, 2వ కొరింథీ 2:16 అంటాడు, మనకు క్రీస్తు మనస్సు కలిగి ఉన్నాము అంటాడు. He's talking about himself and his co-workers. తను పౌలు తన గురించి తన తోటి జత పరివారం గురించి How మాట్లాడుతున్నాడు. they have the mind of Christ. క్రీస్తు మనస్సు ఎలా కలిగి ఉండగలమో చెప్తున్నాడు. Imagine a man who was using his mind to devise schemes and make plans to how to go and arrest Christians, put them in prison and be an instrument in some of them being killed. చూడండి, తన మనస్సుని ఎటువంటి విషయాల్లో ఉపయోగించాడంటే క్రైస్తవులు ఎలా హింసించాలి, వాళ్ళని జైల్లో ఎలా పట్టాలి, ఎలా హింసించాలి, ఇవన్నీ గురించి ఆలోచించినటువంటి తన మనస్సు. Now this man says we have the mind of Christ. ఇప్పుడు ఇతను అంటున్నాడు, మనకు క్రీస్తు మనస్సు కలిగి ఉన్నాము మేము అంటున్నాడు. To the Philippians he wrote ఫిలిప్పీయులకు ఆయన రాశాడు in 2nd chapter 2వ అధ్యాయంలో verse 5. 5వ I'm వచనంలో, quoting from the King James version. కేజేవి నుంచి నేను చెప్తున్నాను. Where Paul writes, let this mind be in you which is in Christ Jesus. ఆయన అంటాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. Can you imagine to the members of the church he writes, let this mind be in you which is in Christ Jesus. చూడండి, సభ్యులతో చెప్తున్నాడు, సంఘస్థులతోటి, క్రీస్తు యేసును కలిగి ఉన్న ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటున్నాడు. What does that imply for us? దాని అర్థం ఏంటి మనకు? It means you and me can choose to have the mind of Christ. అంటే దాని అర్థం ఏంటంటే నీవు నేను క్రీస్తు
మనసు కలిగి ఉండడానికి మనం ఎంపిక చేసుకోవచ్చు. So this morning I'm going to talk to you about having the mind of Christ. ఈ ఉదయకాలం మనం దేవుని మనసు కలిగి ఉండడం గురించి మాట్లాడుతున్నాం. For a mind to be transformed to think like Christ, క్రీస్తులాగా ఆలోచించడానికి మన మనసు రూపాంతరం చెందాలంటే, that a life will be transformed to imitate the life of Christ. క్రీస్తు జీవితాన్ని అనుకరించే విధంగా మన జీవితం మార్పు చెందాలి. We can't be perfect like him. మనం ఆయనలాగా పరిపూర్ణంగా ఉండలేము. But the Bible says in 2 Corinthians 13 chapter verse 11, aim for perfection. ఆయన పరిపూర్ణులుగా అవడానికి ఆశించండి అని చెప్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. The standard before us is the Lord Jesus Christ, nothing short of him. మనం ఎదుట ఉన్నటువంటి ప్రమాణం ఏంటంటే యేసుక్రీస్తు వారి జీవితమే, అంతకంటే తక్కువ కాదు. He is a perfect role model for us. ఆయనే మనకు పరిపూర్ణమైనటువంటి ఆదర్శమైన వ్యక్తి. And personally for me, Paul is an example of transformation. అయితే వ్యక్తిగతంగా నాకు రూపాంతరం చెందడానికి లేక మార్పు చెందడానికి పౌలు నాకు మాదిరి. The Lord Jesus Christ is not an example for transformation. రూపాంతరం చెందడానికి యేసు ప్రభువు వారు కాదు మనకు మాదిరి. Because in him there was no reason to be changed. He was always perfect. ఎందుకంటే యేసు ప్రభువు వారిలో మార్పు చెందాల్సింది ఏమీ లేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణుడుగా ఉండేవాడు. In him was no sin. ఆయనలో ఏ పాపము లేదు. So there was no scope for him to be transformed. కాబట్టి ఆయన మారాలి అనేటువంటి దానికి అర్థమే లేదు. He had been always perfect. ఆయన ఎల్లప్పుడూ పరిపూర్ణుడుగా ఉండేవాడు. But Paul was not like that. కానీ పౌలు అలాంటి వాడు Paul కాదు. was sinner like you and me. పౌలు నీలాగా నాలాగా పాపి. But the Lord Jesus Christ changed him by the anointing of the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పౌలుని యేసు ప్రభువు వారు మార్చారు. And then he became changed. ఆయన తన మార్పు చెందాడు. Even as his mind was changed. అలా మారిన సందర్భంలోనే అతని చిత్తవృత్తి కూడా మారిపోయింది. So Christians unfortunately don't give importance to the thinking. అయితే దురదృష్టవశాత్తు క్రైస్తవులు ఆలోచనకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు. We are very careful about the life we live. మనం జీవించే జీవితం గురించి జాగ్రత్త వహిస్తాం. What people can see in us. ప్రజలు మనలో ఏం చూస్తున్నారో ఆ విషయాల్లో జాగ్రత్త We are పడతాం. very careful about the words we speak because people can hear what we speak. మనం మాట్లాడే మాటల గురించి జాగ్రత్త వహిస్తాం, ఎందుకంటే మన మాటలు ప్రజలు వింటారు But కాబట్టి. we're not very concerned about the thoughts we entertain. అయితే మన మనసులో మెదులుతున్నటువంటి ఆలోచనల గురించి మనం Because పట్టించుకోం. people do not know our thoughts. ఎందుకంటే ప్రజలకు మనలో ఏమవుతుందో మన తలంపులు వాళ్ళకి తెలియదు. No man can know our thoughts. ఏ మనిషికి అర్థం తెలియదు మన తలంపులు ఏంటో. Only God knows our thoughts. కేవలం దేవునికే తెలుసు. But we are more concerned about people think than what God thinks. అయితే దేవుడు ఏమనుకుంటున్నాడో ప్రజలు కూడా ఆలోచించే విషయం గురించి మనం పట్టించుకోం. But whether like it or not, many of us are people pleasers, not God pleasers. మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చాలా మంది దేవుని ఇష్టపెట్టే వాళ్ళ కంటే కూడా మనుషుని ఇష్టపెట్టడానికి ప్రాధాన్యత ఇస్తాం. If you're God pleasers, నీవు కనుక దేవుడిని you సంతోషపెట్టేవాడు, look at what God sees. దేవుడు ఏం చూస్తున్నాడో దాన్ని చూస్తావు. He sees our hearts. ఆయన మన హృదయాలు చూస్తాడు. He examines the motivation behind our thinking. మన ఆలోచనల వెనుకున్నటువంటి ఉద్దేశాన్ని ఆయన చూస్తాడు. But because most of us are people pleasers, మనలో చాలా మంది మనుషులు సంతోషపెట్టేవాడు we're కాబట్టి concerned about what people see, what people hear, what we speak, and what they think about us. కాబట్టి మనం మనుషులు సంతోషపెడతాం కాబట్టి మనుషులు మనల్ని ఏం చూస్తున్నారు, మనుషులు మన గురించి ఏం వింటున్నారు, వాటి గురించే పట్టించుకుంటాం. If we are people pleasers, we cannot be servants of Christ. మనం కనుక మనుషుల్ని సంతోషపెట్టే వాళ్ళమైతే దేవుని సేవకులుగా ఉండలేము. In Galatians chapter 1 verse 10, Paul writes, గలతీ 1:10 పౌలు రాస్తాడు, am I now trying to win the approval of men or of God, or am I trying to please men? నేను మనుషుల మెప్పును కోరుచున్నానా లేక దేవుని మెప్పు పొందగోరుచున్నానా అంటాడు. If I was still trying to please men, I would not be a servant of Christ. నేను ఇంకనూ మనుషుల మెప్పునే కోరడానికి ఇష్టపడేవాడిని అయితే నేను దేవుని సేవకుడిగా ఉండలేను. But look at what Paul writes పౌలు ఇంకా రాస్తాడు to Thessalonians. తెస్సలోనికీయులకు In రాస్తాడు. 1 Thessalonians మొదటి తెస్సలోనిక chapter 2 verse 4, 2:4 he said, we're not trying to please men, but God who tests our hearts. చూడండి, మేము మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయమును పరీక్షించు దేవుడే సంతోషపెడుతున్నాం. Now God not only examines our thinking, దేవుడు మన ఆలోచననే చూడడమే కాదు, He examines the motivation behind our thinking. మన ఆలోచనల వెనుక ఏది ప్రేరణ ఉందో దాన్ని కూడా చూస్తాడు దేవుడు. Now for example, in the Bible, when David commissioned Solomon to build the temple, ఉదాహరణ బైబిల్ మనం చూస్తాం, దావీదు సొలొమోనుని చెప్తాడు దేవుని మందిరం కట్టే విషయంలో. in 1 Chronicles 28 chapter verse 9 it's written, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఈ విధంగా రాసి ఉంటుంది. David tells Solomon, దావీదు సొలొమోనుతో చెప్తాడు, you my son Solomon, నీవు ఈ పని చేయాలి, serve God with the whole heart నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో సేవించాలి, and a willing mind, for the Lord examines your heart ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ హృదయమును పరిశోధించే దేవుడు. and examines every motivation behind your thinking. నీ ఆలోచన వెనుకున్న ప్రతి
తలంపుని కూడా ఆలోచించే దేవుడు ఆయన, చూసే దేవుడు. Examine the motivation behind our thinking. Why we think what we think. మనం ఆలోచించేది ఎందుకు అలా ఆలోచిస్తున్నామో, దాని వెనుకున్న ఏ ఉద్దేశం ఉందో దాన్ని కూడా పరీక్షించే దేవుడు. Not only what we think, but why we think what we think. That's what God examines. అది ఏమంటాడంటే మనం నడిచేటప్పుడే కాకుండా మనం ఎందుకు అలా నడుస్తున్నామో దాని వెనక కూడా మనం ఆలోచించాలి. For example, we read in the Bible. ఉదాహరణకు బైబిల్లో మనం When చదువుతాం, Samuel went to the household of Jesse to honor the sons of Jesse as king. యెషై కుమారులను సమూయేలు వాళ్ళని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు He sees the eldest son Eliab. ఎలియాబు అనేటువంటి పెద్ద కుమారుని చూస్తాడు. When he saw Eliab, ఎలియాబును చూసినప్పుడు he thought. తను ఆలోచించాడు. 1 Samuel 16 chapter verse 6 says Samuel thought. మొదటి సమూయేలు 16:6లో ఉంటుంది, సమూయేలు అనుకున్నాడు. What did he think? ఏమనుకున్నాడు? Surely the Lord's anointed stands there before the Lord. నిశ్చయముగా యెహోవా అభిషేకం ఇతని మీద ఉంటుంది అనుకున్నాడు. What did God see? దేవుడు ఏం చూశాడు? God examined what made Samuel think that Eliab is God's anointed. ఏలియావే దేవుని అభిషిక్తుడు అని ఏది ప్రేరేపించింది సమూయేలును, అది చూశాడు దేవుడు. And God addresses the motivation behind the thinking, not the thought. అయితే దేవుడు ఆ యొక్క ఆలోచన వెనుకున్నటువంటి ప్రేరణను గురించి చెప్పాడు కానీ తలంపు గురించి చెప్పడం లేదు. And God tells Samuel, దేవుడు సమూయేలుతో చెప్తాడు, do not consider his appearance or his height, for I have rejected him. చూడండి అతని యొక్క ఎత్తు పొడుగుని నువ్వు చూడబాకు, ఎందుకంటే నేను అతన్ని తృణీకరించాను. For God does not look at things man looks at. దేవుడు మనుషులు చూసేటువంటి దాన్ని చూడడు. Man looks at outward appearance, God looks at the heart. చూడండి మనిషి ఏమో పై రూపాన్ని చూస్తాడు, దేవుడేమో హృదయాన్ని చూస్తాడు. When Samuel thought this is God's anointed, సమూయేలు ఇతడే దేవుని అభిషిక్తుడని why did ఆలోచించినప్పుడు he think that? ఎందుకు అలా అనుకున్నాడు? On the basis of Eliab's height and appearance. ఏలియాబు ఉన్న ఎత్తు పొడుగు చూసి, ఒడ్డు పొడుగు చూసి అనుకున్నాడు సమూయేలు. That's what made him think. అదే ఆ విధంగా ఆలోచించడానికి And ప్రేరేపించింది. God saw what made Samuel think that. సమూయేలు అలా ఆలోచించడానికి ఉన్న ప్రేరణ ఏంటో దేవుడు చూశాడు. And why did Samuel think actually? ఎందుకని ఆ విధంగా ఆలోచించాడు? Maybe because the previous king Saul was a very tall man. ఇది బహుశా అంతకు ముందు రాజు సౌలు చాలా ఎత్తుగా ఉండేటువంటి ఆజానుబాహుడు. So he might have thought all tall people are qualified to become kings. కాబట్టి ఆయన అనుకుంటాడు బహుశా పొడుగు ఉన్న వాళ్ళకి రాజులుగా ఉండడానికి అర్హులేమనుకున్నాడు. This is an example of how God examines the motivation behind our thinking. చూడండి ఇది ఒక ఉదాహరణ ఏంటంటే మన ఆలోచన వెనుకున్నటువంటి ప్రేరణ ఏంటి అనే దాన్ని దేవుడు ఆలోచిస్తాడు. So you and me are God pleasers. ఒకవేళ నీవు నేను కనుక దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళకి ఉంటే We be as much concerned about our thinking as much as our lives and our words we speak. కాబట్టి మన జీవితాల గురించి, మనం మాట్లాడే మాటల గురించి ఎంతగా ఆలోచిస్తామో అంతగానే మన తలంపుల గురించి కూడా ఆలోచిస్తాం. Before I talk about how we can have the mind of Christ, మనం క్రీస్తు మనస్సుని కలిగి ఎలా ఉండగలమో అని చెప్పడానికి ముందుగా I'll talk about what is the mind of Christ. అసలు క్రీస్తు మనస్సు అంటే ఏంటో చెప్తాను. But before I talk about what is the mind of Christ, అయితే క్రీస్తు మనస్సు ఏంటో అని చెప్పడానికి ముందు we're going to talk about what is not the mind of Christ. అయితే క్రీస్తు మనస్సు ఏది కాదో దాని గురించి చెప్పుకుందాం. What are those thoughts that Jesus would never have entertained? ఒకవేళ యేసు ప్రభువారు ఎన్నడూ కూడా ఆలోచించినటువంటి తలంపులు ఏమై ఉంటాయి? There are many thoughts that come and bombard our minds. ఎన్నో తలంపులు మన మనసు మీద దాడి చేస్తూ ఉంటాయి. I'm going to identify 7 different thought processes this morning. ఈ ఉదయకాలము 7 రకాలైనటువంటి ఆలోచన ప్రవృత్తి గురించి నేను మాట్లాడబోతున్నాను. 7 trains of thought 7 రకాలైనటువంటి తలంపులు that we Christians do not deal with, అనేకమైన క్రైస్తవులు దీని గురించి పట్టించుకోరు. and that affects our thinking, అది మన ఆలోచన మీద పనిచేస్తుంది. and we don't seem to have the mind of Christ. అది మనం క్రీస్తు మనసుని కలిగి ఉన్నామా లేదా అని మనకు At the అనిపిస్తుంది. end of this, examine yourself and examine yourself, see whether you have these thought processes bothering your mind. చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత మీ యొక్క తలంపులు మీ మనస్సుని బాధ పెడుతున్నాయో లేదో చూసుకోవాలి. Then we talk about how to deal with this problem. ఈ సమస్య గురించి ఎలా పరిష్కరించుకోవాలో Then మాట్లాడుకోబోతున్నాం. talk about what is the mind of Christ, అసలు క్రీస్తు మనసు ఏంటో మనం and మాట్లాడదాం. how we can go about our minds being transformed to be like the mind of Jesus. క్రీస్తు మనస్సులాగా ఉండడానికి మనం చిత్తవృత్తి ఎలా రూపాంతరం చెందాలో కూడా మనం చూద్దాం. When Paul wrote to Ephesians, to the Philippians, he says, "Let this mind be in you which is in Christ Jesus." ఫిలిప్పీయులకు రాస్తూ పౌలు అంటాడు, క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటాడు. And in other words, would you let your mind be transformed? ఇంకొక చాట ఏమంటాడంటే దాని అర్థం ఏంటంటే మీ మనసు రూపాంతరం చెందాలని మీరు కోరుకుంటున్నారా? So what are 7 thought processes that are not part of the mind of Christ? చూడండి మీ తలంపుల గురించి కనుక ఆలోచించకపోతే క్రీస్తు మనసు కలిగి ఉండడానికి మనం ఇష్టపడలేదని. Number 1 are sinful thoughts. మొట్టమొదటిగా మనకు వచ్చే తలంపులు పాపపు తలంపులు. Not sinful life or sinful work, but sinful thoughts. పాప జీవితం కాదు, పాపపు నడక కాదు కానీ పాపపు తలంపులు. In Jeremiah chapter 4 verse 14, God spoke to his people. ఇర్మీయా గ్రంథం 4:14లో దేవుడు తన ప్రజలతో ఇలా మాట్లాడుతూ He ఉన్నాడు. said, "O Jerusalem, wash the sin from your heart and be saved. How long will you harbor wicked thoughts?"
Jeremiah 4:14. ఇర్మీయా గ్రంథం 4:14లో యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకును ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీవు కలిగి ఉందువు. So when you have a sinful thought coming to your mind, కాబట్టి పాపపు తలంపులు నీ మనసులోకి వస్తున్నప్పుడు please don't condemn yourself. నిన్ను నీవు తృణీకరించుకోవద్దు. The thought coming to you is not your doing. తలంపు నీలోకి రావడం అనేది నీ ప్రమేయం ఉండదు. The devil can put thoughts in our minds. మన మనస్సులోకి అపవాది తలంపులు పెడతాడు. But when we allow that thought to multiply in our mind, that's when we are guilty of sinning against God. అయితే ఆ తలంపులు మన మనసులో పదే పదే జరిగేలాగా మనం అనుమతిస్తే అప్పుడు పాపం ప్రారంభమవుతుంది. In Isaiah 55:7 is written in scriptures. యెషయా గ్రంథం 55లో 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. Let the wicked forsake his ways and the evil man his thoughts. భక్తిహీనులు తమ మార్గమును విడువలెను దుష్టులు తమ తలంపులను మానవలెను. So a wicked thought coming to you, a sinful thought coming to you is not your doing. కాబట్టి దుష్టమైనటువంటి పాపపు తలంపు నీలోకి రావడం నీ వల్ల అయ్యేది కాదది. When we allow it to keep on remaining in our mind, then we are guilty of our spirits subsequently being contaminated. అయితే ఆ తలంపులను మన మనసులో అదే విధంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నిస్తే అప్పుడు మనము అపరాధ భావనకు లోనవుతాం. As someone said, you cannot prevent a crow from flying over your head. ఒకతను చెప్పినట్టుగా ఒక కాకి నీ తల మీదగా పోకుండా నువ్వు ఆపలేవు. But you can prevent the crow from building a nest in your head. అయితే నీ నెత్తి మీద ఆ కాకి గూడు పెట్టుకోకుండా మాత్రం నువ్వు ఆపగలవు. Similarly, you can't prevent a thought coming to you. అదే విధంగా ఒక తలంపు రాకుండా నువ్వు ఆపలేవు. But you can prevent the thought from multiplying in your mind. అయితే ఆ తలంపు నీ మనసులో పదే పదే ఎక్కువ అవ్వకుండా మాత్రం ఆపగలవు. And thereby, if you keep it in the mind, the slowly the mind gets into your spirit. కాబట్టి తలంపులోకి ఏదైతే వస్తుందో అది మన ఆత్మలో కూడా ప్రవేశిస్తుంది. Now, for the people of this world, they follow the sinful thinking. అయితే ఈ లోక ప్రజలు వారి పాపపు ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటారు. But Ephesians chapter 2, అయితే ఎఫెసీ 2లో verse 1 and 2 and 3, Paul writes, 1-2 వచనాల పౌలు ఇలా రాస్తాడు. As for you, you are dead in your transgressions and sins, in which you used to live when you followed the ways of the world and rule of the kingdom of the air, the spirit who is now at work in those who are disobedient. First 2 verses. మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున మీరు మునుపు నడుచుకుంటుని. All of us lived among them at one time, ఒకప్పుడు మనం అందరం కూడా వాళ్ళ మధ్యలో జీవించాం. gratifying the cravings of the sinful nature, following its desires and thoughts. చూడండి, ఆ యొక్క పాపపు ఆలోచనలను వాటన్నిటిని కూడా మనం ఆలోచిస్తూ నడిచాం. Paul writing to Christians in Ephesians about their past life. పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి క్రైస్తవులకు వాళ్ళ గత జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. How when they are following the world, ఆ విధంగా వాళ్ళు ఈ యొక్క లోకాన్ని ప్రపంచాన్ని ఎలా వెంబడించారో, they were gratifying the cravings of the sinful nature, వాళ్ళ పాప స్వభావాన్ని ఎలా తృప్తిపరచుకుంటూ జీవించారు, following the desires and thoughts of the sinful nature. ఆ యొక్క పాపపు స్వభావమున యొక్క ఉన్నటువంటి ఆ తలంపుల ప్రకారం నడుచుకోవడం. You and me should not follow those thoughts. నీవు నేను ఆ తలంపులను The వెంబడించకూడదు. thoughts come to us. అయితే తలంపులు వస్తాయి, We don't have to follow them. కానీ వాటిని మనం అనుసరించకూడదు. 13th chapter of Romans verse 14, Paul writes, రోమా 13:14లో ఈ విధంగా పౌలు రాస్తాడు. Clothe yourself with the Lord Jesus Christ and do not think about how to gratify the desires of the sinful nature. 13th chapter verse 14. రోమా 13వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఉంటుంది చూడండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారి శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనొకటి. Don't even think about it, God said. దాని గురించి అసలు ఆలోచించడమే వద్దు. So the first thought process are sinful thoughts. కాబట్టి మొట్టమొదటిగా మన ఆలోచన ప్రవృత్తి ఎలా ఉంటుందంటే Now తలంపులు. I'll talk about how to deal with these thoughts after finishing the 7th thought process. ఈ 7 రకాలైనటువంటి ఆలోచన విధానం ముగించిన తర్వాత నేను చెప్తాను మిగతా విషయం. The second thought process రెండవ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? are anxious thoughts. మనకు చింతతో కూడినటువంటి ఆలోచన. And the anxious thoughts come to everybody. మన చింతతో కూడినటువంటి తలంపులు వచ్చినప్పుడు, And unhealthy fears are not from God. ఇదిగో అనారోగ్యకరమైనటువంటి భయాలు దేవుడి ద్వారా వచ్చేవి కావు. The only fear we are called to have is a reverent fear of God. మనకు కలిగి ఉండవలసినటువంటి ఒకే ఒక భయం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. And all unhealthy fears that make us get to share and get anxious and fearful are not from God. కాబట్టి మనకు వచ్చేటువంటి అనారోగ్యకరమైనటువంటి భయాలన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చేవి కావు. Because in the book of Matthew 6:25, Jesus says, "Do not worry about your life."
మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో దేనిని గురించి చింతించుకుడు అని యేసు ప్రభువు చెప్పారు. When God says do not and we do, it is sin. కాబట్టి యేసు ప్రభువు ఏదైనా చేయొద్దు అని చెప్పి మనం చేస్తే అది పాపం అవుతుంది. Because I do not worry and we worry, that is sin. నువ్వు చింతించబాకండి అంటే మనం చింతిస్తే అది పాపం. But whenever we talk of sin, people begin to wonder, if I sin, will God punish me for it? నేను ఎప్పుడైనా పాపం అని అనగానే పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడా అని అనుకుంటాం. When it comes to worrying, God does not have to punish us because we are punishing ourselves. అదే చింత విషయానికి వస్తే దేవుడు మనల్ని శిక్షించాల్సిన అవసరం లేదు, మనం అప్పటికే మనల్ని మనం శిక్షించుకుంటున్నాం. And in solution for anxious thoughts is found in Philippians 4 chapter 6 to 8. ఫిలిప్పీ 4:16లో మనకు ఈ యొక్క చింతను గురించినటువంటి తలంపులకు పరిష్కారం ఇస్తా ఉన్నాడు. 6th and 7th verses talk about what we should do when we get anxious thoughts. ఇలాంటి తలంపులు వచ్చినప్పుడు ఏం చేయాలో 6-7 వచనాల్లో మనకు చెప్తా ఉన్నాడు. How we have to give it to God. వాటిని దేవునికి ఎలా సమర్పించాలో చెప్తున్నాడు. Pray, petition, thank God. దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయనకి విన్నపాలు చేస్తూ And చెప్పాలి. 8th verse talks about what we should do after giving it to God. దేవునిలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలో చెప్తా ఉన్నాడు 8వ వచనంలో. 6th, 7th verse goes like this. 6-7 వచనాలు ఇలా ఉంటాయి. Don't be anxious about anything, but everything by prayer and petition with thanksgiving present your request to God, and the peace of God which transcends all understanding will guard your hearts and minds in Christ Jesus. 6-7 వచనాలు ఈ విధంగా ఉంటాయి చూడండి. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును. So when a worrying thought comes to you, కాబట్టి అలా చింతించేటువంటి ఆ తలంపులు మీకు వచ్చినప్పుడు you pray, మీరు ప్రార్థన చేయండి, petition God, దేవునికి విజ్ఞాపన చేయండి, you thank God, దేవునికి వందనాలు చెప్పండి, and you give it over to Him. దేవునికి అప్పగించేసేయండి. 8th verse talks about what you do after giving to Him. దేవునికి అప్పగించిన తర్వాత నువ్వు ఏం చేయాలో 8వ వచనం చెప్తా ఉంది. 8th verse says, 8వ వచనం, finally brothers, whatever is true, whatever is noble, whatever is right, whatever is pure, whatever is lovely, whatever is admirable, if anything is excellent or praiseworthy, think about such things. చూడండి 8వ వచనం ఉంటుంది, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునండి. So after giving it to God, don't think about it again. కాబట్టి దేవునికి అప్పగించిన తర్వాత ఇంకా దాని గురించి God ఆలోచించబాకండి. takes it over. దేవుడు వాటిని పట్టించుకుంటాడు. The battle is His, it's not yours. అది ఇప్పుడు సమస్య అంతా ఆయనదే కానీ ఇప్పుడు నీది కాదు. But we Christians give it to God, take it back again. కానీ దేవుడికి ఇచ్చి మళ్ళీ తీసుకోవాలనుకుంటాం మనం. Please treat the anxious thoughts the same way you treat your offertory in the church on Sunday morning. చూడండి, ఇలాంటి చింత కలిగించేటువంటి ఆలోచనలని ఎలా ఆలోచించాలంటే, మీరు ఆదివారాన్ని కానుకలేసిన తర్వాత వాటి గురించి ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచించాలి. Just now when the bags went around, I'm sure many of you put money into the bag. ఇంతకు ముందే కొన్ని సంచులు మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది అందులో డబ్బులు I'm వేశారు. sure once you put the money, you forgot about it. ఒకసారి మీరు అందులో డబ్బులు వేసిన తర్వాత దాని గురించి మర్చిపోతారు. Anyone here took money out of the bag? ఎవరైనా సంచిలోంచి మీరు డబ్బులు తీసుకున్నారండి? Anyone took money out of it? ఎవరైనా తీసుకున్నారా? No, because you're good Christians. లేదు, మనం మంచి క్రైస్తవులు కాబట్టి. Once you give it to God, you leave it with Him only. ఒకసారి దేవునికి ఇచ్చామంటే అది ఆయనకి చెందింది. So my question is, నా ప్రశ్న ఏంటంటే, why is it you give money to God and don't take it back? దేవుడికి డబ్బులు ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకోవాలి ఎందుకని? But you give anxieties to Him and take it back immediately. మన చింతలు దేవుడికి ఇచ్చి మళ్ళీ వాటిని తీసుకుంటాం ఎందుకు? And ask God, how are you going to handle it? When are you going to handle it? దేవా, నేను వీటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఎప్పుడు పరిష్కరిస్తామని ఎప్పుడు Once you give it to God, forget about it. ఒకసారి దేవునికి ఇస్తే దాన్ని మర్చిపోండి. Think about all the other things which you mentioned in 8th verse. 8వ వచనంలో చెప్పిన విషయాల గురించి మిగతా విషయాలు ఆలోచించండి. True, noble, right, pure, lovely, admirable, excellent, praiseworthy. చూడండి, సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, They're all summed up in Jesus. అవన్నీ కూడా యేసులో చూస్తాం మనం. When our minds are stayed upon Jesus, మన మనస్సులు యేసు మీద లగ్నం చేయబడినప్పుడు we'll have perfect peace. మనకు పరిపూర్ణమైన సమాధానం ఉంటుంది. Second thought process are anxious thoughts. కాబట్టి రెండవ ఆలోచన ప్రక్రియ ఎలా ఉంటుందంటే చింతించేటువంటి ఆలోచనలు. The third thought process are discouraging thoughts. మూడవ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మనల్ని నిరాశపరిచే ఆలోచన విధానం. God's plan for every one of His children will be encouraged all the time. దేవుడు మన పట్ల ఉన్నటువంటి తలంపులన్నీ కూడా మనల్ని ప్రోత్సాహపరిచేవే. God has given us the Holy Spirit to be in us forever. చూడండి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి శాశ్వతంగా ఇచ్చేశాడు. The Spirit of God is a counselor, encourager, helper.
పరిశుద్ధాత్మ దేవుడు మనకు సలహా చెప్పేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనకు ఆదరణకర్తగా ఉండేవాడు. John 14:16 talks about him being the counselor, the encourager. చూడండి, యోహాను సువార్త 14:16లో మనకు ఉంటుంది ఆయన ఆదరణకర్తగా, మనకు ఆలోచనకర్తగా ఉంటాడని. And he lives in us forever. ఆయన మనలో శాశ్వత కాలం జీవిస్తాడు. And he never changes. ఆయన ఎన్నడూ మారేవాడు కాదు. He will never become a discourager, always an encourager. ఆయన ఎప్పుడు కూడా మనం నిరాశపరిచేవాడు కాదు, కానీ ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచేవాడు. So we live a life led by the Spirit, కాబట్టి ఆత్మానుసారంగా మనం నడిచినప్పుడు, having fellowship with the Spirit, ఆయన ఆత్మతో మన సహవాసం కలిగి we ఉన్నప్పుడు will be always encouraged. ఎల్లప్పుడూ కూడా ప్రోత్సాహం పొందుతూ By ఉంటాం. the grace of God, దేవుని కృప చేత for 31 years now I am living for the Lord Jesus Christ. 31 ఏళ్లుగా నేను దేవుని కోసం జీవిస్తా ఉన్నాను. And through the fellowship with the Holy Spirit, పరిశుద్ధాత్మ సహవాసం ద్వారా not once in 31 years has He allowed me to get discouraged. ఈ 31 ఏళ్లలో ఏనాడు కూడా నన్ను ఎప్పుడు కూడా నిరాశపరచలేదు ఆయన. Troubles come, సమస్యలు వస్తాయి, difficulties come, కష్టాలు వస్తాయి, discouraging thoughts come, నిరుత్సాహపరిచే ఆలోచనలు వస్తాయి. but I look at Jesus, నేను యేసయ్య వైపు I చూస్తాను, give the burden to Him and forget about ఆ it. భారాన్ని ఆయనకు అప్పగిస్తాను, నేను మర్చిపోతాను. Otherwise it will be a burden. లేకపోతే నాకు భారం అవుతుంది. If we keep on thinking about the problem, it will be a burden. ఆ సమస్యల గురించి ఆలోచిస్తా ఉంటే అది ఒక పెద్ద భారం అయిపోతుంది. In Matthew 11 chapter, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28 to 30 gave a very simple invitation. 28 నుంచి 30లో ఒక చిన్న సమానమైనటువంటి ఆహ్వానం ఉంది. An invitation to all weary and burdened. ఇదిగో అలసిపోయి ఉన్నటువంటి వాళ్ళకు ఒక ఆహ్వానం. It says, "Come to me, all who weary and burdened, I will give you rest. ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా నా ఇంటికి రండి, నేను మీకు విశ్రాంతి Take ఇస్తాను. my yoke upon yourself and learn from me. నా కాడి మీరు ఎత్తుకొని దాని వద్ద నేర్చుకోండి For అంటున్నాడు. I'm gentle and humble in heart, you will find rest for your souls." కాబట్టి నేను చాలా సాత్వికుడును కాబట్టి నా దగ్గర మీ ఆత్మలకు నెమ్మది దొరుకుతుంది. For my yoke is easy, my burden is light. ఎందుకంటే నా కాడి తేలికైనది, సులువైనది. Christian life is a life of eternal encouragement. క్రైస్తవ జీవితం అనేది శాశ్వతమైనటువంటి ప్రోత్సాహకరమైన జీవితం. But discouraging thoughts come అయితే నిరుత్సాహమైన ఆలోచనలు వస్తాయి, from the devil, అది అపవాది నుంచి వస్తాయి, through people, ప్రజల ద్వారా వస్తాయి, through circumstances. పరిస్థితుల ద్వారా వస్తాయి. Now in the Bible you find people who are discouraged too. అయితే బైబిల్లో మనం చూస్తాం దేవుని ప్రజలు కూడా నిరాశపడ్డారు. In Psalm 42, ఆ కీర్తన 42లో verse 5, 5వ వచనంలో the psalmist says, ఆ కీర్తనకారుడు అంటాడు, "Why are you downcast, O my soul? Why so disturbed within me? Put your hope in God, for that is Him, my Savior, my God. My soul is downcast within me, therefore I will remember you, O Lord." 42:5లో నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నీవు నా దేవుడు నీవు చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయన స్తుతించెదను. Now the psalmist here talks about how his soul is downcast, which is discouraged. ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడంటే తన ప్రాణం ఎలా కృంగిపోయిందో చూస్తా ఉన్నాడు. Then he says, "My soul is downcast, therefore I will remember you." అంటే ఆ విధంగా నా ప్రాణం కృంగినప్పుడు నేను ఇప్పుడు జ్ఞాపకం When చేసుకుంటాను. you always remember the Lord, you never get discouraged. కాబట్టి ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు నిరాశ రాదు. You remember who God is to you దేవుడు నీకు ఏమైనాడో జ్ఞాపకం and చేసుకుంటావు. who you are to God, నువ్వు దేవునికి ఏమైనావో జ్ఞాపకం and చేసుకుంటావు. your identity as a Christian never changes. క్రైస్తవుడుగా నీ యొక్క గుర్తింపు ఎన్నడూ మారదు, God never changes. దేవుడు ఎన్నడూ మారడు. Your identity as a Christian never changes. క్రైస్తవుడుగా నీ గుర్తింపు ఏనాడు మారదు. And therefore you can always praise and worship God even in the midst of difficulty. కాబట్టి కష్టాల మధ్యలో కూడా దేవుని ఎల్లప్పుడూ స్తుతించి When you ఆరాధించగలరు. look at the problem, మనం సమస్యను చూస్తే you get discouraged. మనం నిరాశపడిపోతాం. When you look to Jesus, మనం యేసయ్య వైపు చూస్తే they get encouraged. మనం ప్రోత్సాహపడతాం. Because no problem is too difficult for Jesus to handle. ఎందుకంటే యేసయ్య పరిష్కరించలేని ఏ సమస్య కూడా లేదు. The psalmist says, "And my soul is downcast within me, therefore I will remember you." చూడండి, ఆ విధంగా నా ప్రాణం కృంగిపోయి తొందరపడుతున్నప్పుడు నా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాను. If you always remember God, you won't be discouraged. నువ్వు కనుక ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటే నీవు నిరాశపడవు. Discouraging thoughts are not from God. కృంగుదల చేసేటువంటి ఆలోచనలు దేవుడిచ్చేవి కాదు. The fourth thought process 4వ ఆలోచన ప్రవృత్తి ఎలా are ఉంటుంది? futile thoughts. వ్యర్థమైన తలంపులు. Futile thoughts are wasteful thoughts. వ్యర్థమైన తలంపులు పనికిరాని తలంపులు అవి. They are useless thoughts. అవి ఎందుకు పనికిరావు? They are thoughts about the past that don't help us in the present. ఈ గతాన్ని గురించినటువంటి తలంపులు అవి ప్రస్తుతం వర్తమానంలో మనకు ఉపయోగపడవు. In Ephesians chapter 4 verse 17 Paul writes, ఆ ఎఫెసీ 4:17లో పౌలు రాస్తాడు, "You must no longer live as the Gentiles do in the futility of their thinking." వారి యొక్క వ్యర్థమైన ఆలోచన ప్రకారం అన్యులు జీవించే ప్రకారం మీరు ఏమాత్రం జీవించకూడదు. They are separated from the life of God వారు దేవునికి దూరస్తులుగా జీవిస్తా ఉన్నారు. because the ignorance that is in them due to the hardening of their hearts. కాబట్టి వారిలో ఉన్నటువంటి అజ్ఞానం వల్ల వాడు హృదయ కాఠిన్యం చేత జీవిస్తా The ఉన్నారు. Gentiles indulge in futile thinking
you don't be like that. Paul writes to the Ephesians. పౌలు వాళ్ళకి ఏమన్నాడంటే అన్యజనులు నడుచుకున్నట్టుగా మీరు ఇక మీదట నడుచుకోవద్దు. Now, futile thinking is thinking about the past, వ్యర్థమైన తలంపులు ఏంటంటే గతం గురించి ఆలోచించడం. which don't help us in the present. అది మనకి ఇప్పుడు దేనికి పనికిరాదు. In Isaiah, యెషయా గ్రంథంలో 43rd chapter, 43వ వచనంలో 18-19, 18, 19 వచనాలు God's word says, God speaks to his people and says, దేవుడు తన ప్రజలతో ఈ విధంగా చెప్తా ఉన్నారు. 43:18-19. Forget the former things, don't dwell in the past. I am doing a new thing. Now it springs up. Do you not perceive it? I am making a way in the desert and streams in the wasteland. 43:18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. When we live in the past, మనం గతంలో జీవించినప్పుడు remember our own sins and other people's sins against you, and God has forgiven and forgotten. చూడండి, మన పాపాల గురించి, ఇతరుల పాపాల గురించి, దేవుడు మర్చిపోయిన పాపాల గురించి ఆలోచిస్తాం. దేవుడు మనకి ఇచ్చిన క్షమాపణను బట్టి కృతజ్ఞతా భావంతో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. There is no guilt for a Christian. క్రైస్తవుడికి అపరాధ భావన అనేది లేదు. Only godly sorrow that makes them repent. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖమే మారుమనసు కలిగిస్తుంది. When we remember the past, మనం గతానికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు and think about what I should have done, what I should not have done, గతాన్ని గుర్తు చేసుకుని అయ్యో నేను ఏం చేసి ఉండాల్సింది, ఏం చేయకుండా ఉండాల్సింది అని ఆలోచిస్తుంటే we can't even recognize God's work in the present. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో ఆయన కార్యాన్ని మనం గుర్తించలేము. In this passage, God says, ఈ విధానంలో దేవుడు అంటాడు, don't dwell in the past. గతాన్ని గురించి ఆలోచించవా. I am doing a new thing. నేను ఇప్పుడు ఒక నూతన కార్యం చేస్తున్నాను. Now it springs up. ఇదిగో ఇప్పుడు నదులు పారుతున్నాయి. Do you not perceive it? దాన్ని చూడలేకపోతున్నావా? You know what that means? దాని అర్థం ఏంటో తెలుసా? When we live in the past, మనం గతంలో జీవించినప్పుడు we can't even recognize God's work in the present. వర్తమానంలో దేవుడు చేస్తున్నటువంటి కార్యాన్ని గుర్తించడం కూడా మన వల్ల కాదు. Forget about what God will do in the future. భవిష్యత్తులో దేవుడు ఏం చేస్తాడో దాన్ని మర్చిపోండి. What is doing right now we can't recognize. ఇప్పుడు ప్రస్తుతం దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని చూడలేము మనం. Because we're wallowing in the events of the past. చూడండి, మనం గతంలోనే మనం తిరుగుతుంటాం. Futile thinking. వ్యర్థమైన తలంపులవి. So we shouldn't be like that. ఆ విధంగా ఉండకూడదు మనం. It will corrupt our minds. అది మన మనస్సుల్ని బాధపెడుతుంది. So both thought process are futile thoughts. కాబట్టి నాలుగవ ఆలోచన విధానం ఏంటంటే వ్యర్థమైన ఆలోచన. But in the Old Testament time, in Psalm 94 verse 11, God's word says, కీర్తన 94వ అధ్యాయంలో పాత నిబంధనలో దేవుడు అంటాడు, for God knows the thoughts of man, he knows they are futile. చూడండి 94వ అధ్యాయంలో దేవుడు మానవుల తలంపులు దేవునికి తెలుసు, అవి వ్యర్థమైనవని ఆయనకు తెలుసు. So the fourth thought process are futile thoughts. కాబట్టి నాలుగవ తలంపు ఏంటంటే వ్యర్థమైన తలంపులు. Number 5, ఐదవది of bitter thoughts. అది చేదైనటువంటి తలంపులు, Unforgiving thoughts. క్షమించలేని తలంపులు అవి. Now when you forgive someone, నీవు ఎవరినైనా క్షమించినప్పుడు it's important to forget that also. అది దాని అర్థం ఏంటంటే నువ్వు మర్చిపోవాలి కూడా దాన్ని. Forget the event. ఆ సంఘటన కూడా మర్చిపోవాలి. Because when you keep remembering wrongs, that's not forgiveness. కాబట్టి ఆ సంఘటన మనకు గుర్తొచ్చే కొద్దీ మన క్షమాపణ పనిచేయదు. In Colossians 3rd chapter verse 13, కొలస్సీ 3:13లో Paul writes, పౌలు ఇలా రాస్తాడు, bear with each other and forgive whatever sins against other in one another. కొలస్సీ 3:16 Forgive as the Lord forgave. 3rd chapter verse 13 of Colossians. 13th verse of 3rd chapter of Colossians. 3:13 ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునేడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. Forgive as the Lord forgave. ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించుడి. When God forgives, దేవుడు క్షమించినప్పుడు he forgets. ఆయన మర్చిపోతాడు. Jeremiah 31:34 says, ఇర్మియా 31:33 చెప్తుంది. a prophecy about New Testament believers. నూతన నిబంధన విశ్వాసుల గురించిన ప్రవచనం అది. God says, దేవుడు అంటాడు, I will forgive their sins and remember their sins no more. నేను వారి పాపములను క్షమించి వాటిని ఏమాత్రమూ జ్ఞాపకం చేసుకోను. But when we remember people's sins against us, అయితే ప్రజలు చేసిన పాపాలను మనం జ్ఞాపకం it చేసుకుంటే will weary our minds. అది మన మనసుల్ని It చేస్తుంది, will corrupt our minds. మన మనసుల్ని పాడు చేస్తుంది. In 1 Corinthians 13 chapter verse 5 says, love keeps no record of wrongs. చూడండి 1 కొరింథీ 13:5లో ప్రేమ అపరాధములను మనసులో ఉంచుకొనదు. Now you might think, when I forget the wrongs, then they might be encouraged to harm me even more. చూడండి, మనం అది గనక మనం మర్చిపోయామంటే వాళ్ళు ఇంకా మనల్ని హాని చేయడానికి ప్రోత్సహించినట్టు. If I forgive them, won't they be encouraged to continue the same thing? అంటే వాళ్ళని
if I forgive them, won't they be encouraged to continue doing the same thing? కాబట్టి వాళ్ళని క్షమించాలంటే దాన్ని అదే చేయమని మనం ప్రోత్సహించినట్టు కాదు. So we have to correct them వాళ్ళని సరిచేయాలి, for their good. వాళ్ళ మేలు కోసం ఆ పని Not చేయాలి. because you are hurt, నువ్వేదో గాయపడ్డావని కాదు, because when they harm you, నీకు హాని చేసినప్పుడు today they talk about you, today they do something wrong to you, tomorrow they do somebody else. ఈ దినాన నీకు కీడు చేసినోడు రేపు ఇంకొకటికి ఏదైనా చేస్తారు. So we have to correct them. కాబట్టి వాళ్ళని సరిచేయాలి. We shouldn't be a doormat that run over us and we say, oh, it's okay. అందులో మనం ఏదో డోర్ మ్యాట్ లాగా ఉండి మనం ఏదో నడుచుకుంటూ పోతే పర్వాలేదులేండి అనుకోవడం కాదు. We correct them వాళ్ళని సరిచేస్తాం for their good, వారి మేలు కోసం for సరిచేస్తాం. their betterment. వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు కావాలని. When it comes to yourself, అయితే నీ విషయంకి వస్తే don't let that bother your walk with God. నీ దేవునితో నీ నడక విషయంలో అది ఎలాంటి అడ్డు కలగకుండా సహాయం. So when you forgive, నీవు క్షమించినప్పుడు we have to forgive as God forgave. దేవుడు క్షమించినట్టు క్షమించాలి. And we forgive unconditionally. ఆయన షరతులు లేకుండా క్షమిస్తాడు. Today forgiveness has to be unconditional. మన క్షమాపణ బేషరతుగా ఉండాలి. Sometimes Christians say, కొన్నిసార్లు క్రైస్తవులు అంటారు, I will forgive him if he asks me for forgiveness. అతను కనుక వచ్చి నన్ను క్షమాపణ అడిగితే నేను క్షమిస్తానండి అంటాం. And they'll quote the verse in the Bible where Jesus said to the disciples, "Brother sin that is 7 times a day forgive." చూడండి, ఎవరైనా సహోదరుడు 7 సార్లు తప్పు చేస్తే 7 సార్లు క్షమించాలి అంట. And in the 17th chapter of Luke, verse 3 and 4, he says, లూకా సువార్త 17వ అధ్యాయం 3-4లో అంటాడు, if your brother sins, rebuke him. If he repents, forgive him. నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పు చేస్తే అతన్ని గద్దించు, అతడు పశ్చాత్తాపడితే అప్పుడు అతన్ని క్షమించు. So some Christians, as an excuse for not forgiving, they will say, let him ask forgiveness, then I will forgive. కాబట్టి ఇది కొంతమంది క్రైస్తవులు ఒక సాకుగా పెట్టుకొని అతను వచ్చి నన్ను క్షమాపణ అడిగితే అప్పుడు చూద్దామని అంటారు. That was before the cross. అది సిలువకు ముందు జరిగిన విషయం. On the cross, Jesus. On the cross, he forgave people unconditionally. సిలువ మీద యేసు ప్రభువారు బేషరతుగా క్షమించారు. Now some people say, కొంతమంది అంటారు, he could do that ఆయన అయితే చేయగలిగాడండి, because he is Emmanuel, God with us. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనతో ఉండే దేవుడు. I am not God. నేను దేవుడు కాదుగా. He can forgive unconditionally. ఆయన బేషరతుగా క్షమించగలడు. On the cross, he said, Father, forgive them, they don't know what they are doing. ఎందుకంటే సిలువ మీద అన్నాడు, తండ్రి వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగురు కనుక వారిని క్షమించన్నాడు. But I am not Jesus. కానీ నేను యేసుని కాదే. Well, that's fine. అది పర్వాలేదు. Or so was Stephen. He was not Jesus. అయితే స్టెఫను చూస్తే స్టెఫను యేసు కాదు. But Stephen forgave the people of stoning him to death. అయితే స్టెఫను మీదకి రాళ్లు వేసి కొట్టి చంపుతున్నటువంటి వ్యక్తుల్ని స్టెఫను క్షమించగలిగాడు. He prayed for them. వారి కోసం In ప్రార్థించాడు. Acts 7:60, Lord, do not hold the sin against them. ప్రభువా వీరి మీద ఈ పాపాన్ని నిలపవద్దని ప్రార్థన చేశాడు. And one among them was Saul. వారిలో ఒకడు సౌలు ఉన్నాడు. So they can forgive unconditionally కాబట్టి బేషరతుగా క్షమించగలిగాడు. and keep no record of wrongs. కాబట్టి అపరాధాలను మనసులో ఉంచుకోకూడదు. Keeping a record of wrongs is not part of the mind of Christ. చూడండి, మా అపరాధాలను మనసులో ఉంచుకోవడం అనేటువంటిది క్రీస్తు మనసులో భాగం కాదు. Let not bitterness occupy your mind. కాబట్టి మీ మనసులో చేదైనది అనేటువంటిది ఉండకూడదు. That's number 5. అది 5వది. Number 6, ఆరవ తలంపులు. our worldly thoughts. ఇది లోకానుసారమైన తలంపులు. You know, we are living in the world, మనం లోకంలో జీవిస్తున్నాం. but our mind should be set on the things of the world. అయితే ఈ మన మనస్సు ఈ లోకపు విషయాల మీద ఉంచకూడదు. In Colossians chapter 3, కొలస్సీ 3వ అధ్యాయంలో verse 1, 2 and 3, మొదటి 2 వచనాలు Paul writes పౌలు అంటాడు, to the Colossians, కొలస్సీ, since you've been raised with Christ, set your hearts on things above, for Christ is the right hand of God. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. Set your minds on things above, పైనున్న వాటి మీదనే మీ మనస్సు ఉంచండి, not on earthly things. ఈ భూమి మీద విషయాలు కాదు. For you died, your life is now hidden with Christ in God. చూడండి, మీరు